Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Good evening, everybody. Welcome to the Voice of Christ. Praise the Lord. 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 Yesva Vandanam. Yesva Stotram. Yesva Vandanam. Yesva Stotram. Atmadeva Vandanam. Atmadeva Stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the Voice of Christ. Praise the Lord. 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 Let's welcome our friends. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Good evening, everybody. Welcome to the Voice of Christ. The mighty God has invited you into the divine presence. దేవాది దేవుని ఎనలేని కృపగల సత్యానికి ఆయన సన్నిధికి నేను ఆహ్వానించున్నాడు. ఎంతమంది బిడ్డలు మనం పిలుస్తున్నాం అంటే ప్రతి బిడ్డ కూడా దేవుని నామంలో వాక్కు ద్వారా బలపడాలి, ఆయన సత్యం ద్వారా జీవితానికి అర్థం తెలుసుకోవాలి, ఆయన కృపలో ఆయన మహిమలో జీవించగలగాలి. ఆయన సత్యమందే ప్రతి ఒక్కరూ మిగులుకోవాలి. దేవుడు ఆశపడుతుంది ఇదే. కీర్తన 34వ అధ్యాయంలో దేవుడు అదే అంటున్నాడు, నాలో ఆనందించడం నువ్వు నేర్చుకో. లెర్న్ how you have to find happiness in me. Psalms 34 says, కీర్తన 34వ అధ్యాయం ఉంటుంది, నాలో ఆనందించడం నువ్వు నేర్చుకో. అలా నువ్వు నేర్చుకుంటే నా యందు నువ్వు సంతోషిస్తావు. If you try to learn how to be happiness in God, then you'll automatically have a practice to have fellowship with me. Practice the spiritual sense, practice the spiritual activities, have a spiritual heart, have a spiritual mind, have a spiritual life where you please God and God will be pleased with you. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా, దేవుని అనుగ్రహ బిడ్డగా, ఆయన ఆత్మయందు, ఆయన జ్ఞానమందు, ఆయన జీవితం ఎందు నువ్వు ఉన్న ఎడలా ఆయన నిన్ను ఎనలేని శిఖరానికి తీసుకువెళ్తాడు. దేవుని గల జీవితాన్ని నీకు సమర్పించి నడిపించి నేను దీవిస్తాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను కృపను ఎరిగిన బిడ్డలారా, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆయన యందు నువ్వు ఆనందించు, ఆయన యందు నువ్వు సంతోషించు, ఆయన యందు ఆయన ప్రేమలో నువ్వు జీవించు. ఇదే దేవుడి నుంచి ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆనందించకపోతే నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోతావు, నువ్వు ఒంటరివాడిగా అయిపోతావు. దేవుని యందు నువ్వు సంతోషించాలంటే ఆ కరుణామయుని ప్రేమను కరుణించమని అడుగు. ఆ కరుణగల యేసుక్రీస్తుని నీ జీవితం పట్ల కరుణ చూపించమని అడుగు. ఎందుకంటే ఆయన లేని జీవితం ఒంటరి జీవితం, ఆయన లేని జీవితము జీవితమే కాదు. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా.
కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, సాధన చేయుమా నా దోషములన్, నా పాపములన్ కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. తుంటరి వాణిగా తిరిగి తిని, ఒంటరి వాణిగా మిగిలి తిని, తుంటరి వాణిగా తిరిగి తిని, ఒంటరి వాణిగా మిగిలి తిని, చివరికి నీ దరి చేరి తిని, చివరికి నీ దరి చేరి తిని, నీ గృహములో చేర్చుమయా, శరణమయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమన్, కాదని పోతిని నీ ప్రేమన్, సాధన చేయుమా నా దోషములన్, నా పాపములన్. నీరూపున నన్ను మలచితివే, నీవు ఊపిరినే పోసితివే, నీరూపున నన్ను మలచితివే, నీవు ఊపిరినే పోసితివే, పతితుడనైతిని నీ దరి చేరితిని, పతితుడనైతిని నీ దరి చేరితిని, నీ కృపలో నన్ను బ్రతికించుమయ్యా, కరుణామయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా యేసయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. అవును దేవా, కనికరించు యేసయ్యా, కరుణతో మమ్మల్ని బ్రోవుము తండ్రి. పాప జీవితం నుండి నీ పరిశుద్ధ జీవితంలో అడిగిడి గొప్ప ఆకాశమును, గొప్ప ఆశీర్వచనం మాకు ఇవ్వండి దేవా. నీ మహిమ, మీ కృప, మీ కరుణతో సదా సర్వదా మీ సన్నిధిలో మీ వాక్కు చదువుకుంటూ, నీ వాక్కుని ధ్యానించుకుంటూ, నీ వాక్కు ప్రకారం జీవిస్తూ, నీ బిడ్డగా జీవించే అనుగ్రహం మాకు ప్రసాదించండి తండ్రి. ఓ నా పరమ వైద్యుడా, మాలోని అనారోగ్యమును తొలగించుడి, మాలోని దరిద్రాన్ని తొలగించండి, మీ పరలోక ఐశ్వర్యమును మాలో నిలుపుము దేవా. హృదయాంతరంగము నుండి మేము మిమ్మల్ని తెలుసుకునే మహాభాగ్యమును మాకు ప్రసాదించండి దేవా. నీ గొప్ప కృపను, కరుణను, మహిమను మేము అర్థం చేసుకునే గొప్ప జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. మా యందు మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి దేవా. తల నుండి అరికాల వరకు మీ సన్నిధిలో, మీ కృపలో, మీ మహిమలో నీ యొక్క పవిత్రమైన పాత్రముగా ఎదిగే మహాభాగ్యమును ప్రసాదించండి తండ్రి. మాలో ఉన్న అడ్డంకులను, మాలో ఉన్న లోట్లు పాట్లను సరిచేసి మీ లోతైన వాక్కులోకి, మీ లోతైన హృదయముకు చేరుటకు మా హృదయాన్ని లోతైన విషయంలోకి నడిపించండి దేవా.
ఈ లోకం, ఈ మానవ జనం మమ్మల్ని వేధించినా, హింసించినా మేము మిమ్మల్ని విడవకుండగా మనసే దారి తప్పినా మీ పరిశుద్ధ సన్నిధిలో మేము జీవించే మహాభాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఏలనగా నీ గొప్ప కృపను బట్టి, మహిమను బట్టి జీవించాలని ఆశపడిన ఎందరో బిడ్డలకు సైతాన్ అడ్డుగా మారుతున్నాడు. ఎన్నో క్రియలచే, లోక ఆశల చేతలను వాళ్ళని కట్టివేసి, వాళ్ళ గుండెను కట్టివేసి, వాళ్ళ కాళ్ళను కట్టివేసి సన్నిధికి రప్పించకుండా ఆపుతున్నాడు నాయన. విడిపించు తండ్రి ప్రతి ఒక్క కట్లను, తొలగించినైనా ప్రతి ఒక్క ఇబ్బందులను. నీ పవిత్ర వెలుగుచ్చే మా చీకటి లోకానికి నువ్వు నూతన వెలుగును తీసుకురమ్ము దేవా. మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడా అని పిలుచుచుండగా మాలోని సమస్తమును ఎరిగిన దేవుడు నీవే తండ్రి. కావున మాలో ఉన్న ప్రతి ఒక్క అంధకార శక్తులను, చీకటి శక్తులను, మాంత్రిక తాంత్రిక శక్తులను, సైతాన శక్తులను, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యమును, మనస్పర్ధలను సమస్తమును తీసివేయు ప్రభువా. నీవు మా యందు సన్నోసించుటకు మమ్మల్ని దీవించి కాచి కాపాడును తండ్రి. ఓ నా మహిమగల దేవా, మా మంచివాడా, మే మహిమగల కృపలో మమ్మల్ని నడిపించి దీవించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దరపబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మీ శోధని ప్రవేశింపక కీళ్ళు రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగిన బిడ్డలారా, దేవాది దేవుడి రోజు ప్రత్యేకముగా సిరాక్ గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు ధ్యానించమని చెప్తున్నాడు. సిరాక్ గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. Angry and a hot temper are horrible things, but sinners have both. The Lord is taking note of your sins, and if you take vengeance on someone, the Lord will take vengeance on you. But if you forgive someone who was wrong you, your sins will be forgiven. Where you pray, you cannot accept the Lord in pardon. You are bearing a grudge against someone else. You yourself are a sinner, and if you won't forgive another person, you have no right to pray that the Lord will forgive your sins. If you cannot get rid of your anger, you have no hope of forgiveness. You are only a human being. Think about it. Someday you will die and your body will decay. You give up, eat and live by Lord's commands, the commands in the covenant of the Most High, instead of getting upset over your neighbor's faults over to them. This is the word of the Lord. Thanks be to God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సిరాక్ గ్రంథము 28వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆగ్రహము చేతను, ఆర్గ్యుమెంట్స్ చేతను నువ్వు దేన్ని కూడా సాధించలేవు. అలా సాధిస్తే కనుక పాపము చేయు వాడి దగ్గరనే ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్గ్యుమెంట్స్, హాట్ టెంపర్ 2 రకాలు. ఒకటి, నేను ఎవరో ఒక మాట అన్నారని, నేను ఎవరో దీంతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారని, వాళ్ళతో లోక సంబంధమైన విషయాలు వాళ్ళతో మాట్లాడుతున్నారని, నీ సంసార జీవితంలో వేడివేడిగా ఆర్గ్యుమెంట్ జరిగి నువ్వు ఆగ్రహానికి చెందుతావని దేవుడు అంటున్నాడు. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్స్లో నువ్వు టైం వేస్ట్ చేయడం కన్నా వాడితో ముచ్చటించి సమాధాన గల జీవితాన్ని కొనసాగించవచ్చు అని దేవుడు అంటున్నాడు.
రెండో విధానము, దేవుని పట్ల ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుని కార్యం చేయకపోతే, దేవుని కార్యం చేస్తూ నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేస్తే, దేవుని సన్నిధి అవమానపరుస్తుంటే నీలోని ఆత్మ సహించదు. వాళ్ళతో నువ్వు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్కి దిగుతావు, ఖచ్చితంగా వాళ్ళ కోపంతో అరుస్తావు. కాకపోతే అది జ్ఞానవంతమైన కోపమే ఉండాలి. దేవుని వాక్కు ఏమి సెలవిచ్చినదో, దేవుని వాక్కు ఏమని పలుకుతుందో ఆ ప్రకారం నువ్వు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలి, వేరే విధంగా కాదు. ఆగ్రహానికి రెండు వైపులు చూస్తే, ఆగ్రహానికి ఒకవైపు నీ ఫిజికల్, నీ పర్సనల్ లైఫ్ గురించి ఆగ్రహం చెందడం. ఆగ్రహానికి రెండో వైపు చూస్తే, నువ్వు నమ్మిన దేవుడి గురించి ఎవరో వ్యతిరేకంగా మాట్లాడడము, నీ దేవుని నమ్మినాక కూడా ఆ దేవుని నైవంచన చేయడము, ఇలాంటివి ఆగ్రహానికి గురితీస్తాయి. దేవుని అవమానపరిచి, దేవుని ఒప్పుకోక, దేవునికే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవునికే ఆగ్రహం వస్తుంది. దైవ బిడ్డలకు రాదా? వస్తుంది. దైవ బిడ్డలు కూడా ఆగ్రహం చెందుతారు. ఎందుకంటే దేవుని సత్యాన్ని తెలుసుకున్నవాడు ముందు, ఎవరైనా దేవుని సత్యాన్ని తెలుసుకున్నవాడి ముందు వెళ్ళి అసత్యమే సత్యం అని అంటే మాత్రం దేవుని దైవ బిడ్డ ఒప్పుకోడు. సొలొమోనుకు రాసిన జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం చదివినా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలకు ఎంత ఆగ్రహం వస్తుందో, దేవుని బిడ్డ దేహంలో, వారి ఆలోచనలో దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ఆత్మ ఖచ్చితంగా వాళ్ళపైకి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తుంది. కాకపోతే ఆ ఆర్గ్యుమెంట్ చాలా స్పిరిచువల్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పాపిల్లో ఉండే ఆగ్రహము వేరు, దైవజనుల్లో ఉండే ఆగ్రహము వేరు. పాపిలో ఉన్న ఆగ్రహము ఎంతటి వరకన్నా వెళ్తుంది. దైవజనులు, దేవుని బిడ్డలో ఉన్న ఆగ్రహము మనిషి ఆలోచనని మార్చుటకు దారితీస్తుంది. రెండు ఆగ్రహాలు ఉంటాయి, రెండు కోపాలు ఉంటాయి, ఒకటే కోపం కాదు. 2 type of arguments ఉంటాయి, 1 type of argument కాదు. ఒక దైవజనుడికి మరొక దైవజనుడికి ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఆ ఇద్దరి మధ్యలో దేవుని వాక్కులో ఉన్న లోతైన మర్మాలు తగ్గ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి. ఆ ఆర్గ్యుమెంట్లో ఖచ్చితంగా దేవుడు పాల్గొంటాడు. ఎందుకంటే ఇద్దరికి జ్ఞానం అవసరం కాబట్టి, ఆ ఇద్దరికి జ్ఞానం ఇచ్చాడు దేవుడే కాబట్టి, ఆ ఆర్గ్యుమెంట్లో, ఆ పీస్ఫుల్ ఆర్గ్యుమెంట్లో దేవుడు పాల్గొంటాడు. దేవదూతలు పాల్గొంటారు. అందుకే దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు. అందుకే ఈ ఆగ్రహము పాపుల్లో ఉండేది వేరు. ది సేమ్ టైం దేవుడు అన్నాడు, ద లార్డ్ ఈస్ టేకింగ్ నోట్ ఆఫ్ యువర్ సిన్స్, అండ్ ఇఫ్ యూ టేక్ వెంజెన్స్ ఆన్ సమ్వన్, ద లార్డ్ విల్ ఆల్సో టేక్ వెంజెన్స్ ఆన్ యూ. ఆగ్రహంతో, నీ కోపంతో వచ్చే నీ పగ, ఒకటి మీద కోపము పగగా మారిపోతుంది. నువ్వు వాడి మీద పగ తీర్చుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు కూడా నీ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ నువ్వు ఒక్కడి మీద మీ మధ్య రెండు వర్గాల మధ్య గొడవ అయినప్పుడు ఒకరి మీద ఒకరు పగలు పరిష్కారాలు, పగలు కోపాలు పెంచుకుంటారు. ఆ పగ కోపము మీ ఇద్దరికి ఒకరి వైపు ఒకరు ఉండడమే కాదు, దేవుని ఆగ్రహము, దేవుని పగ కూడా మీ ఇద్దరి మీదనే ఉంటుంది. అదే సిరాక్ గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, 1-2 వచనాలు. దేవుడు ఏమంటున్నాడు, బట్ ఇఫ్ యూ ఫర్గివ్ సమ్వన్ హూ హస్ రాంగ్డ్ యూ, your sins will be forgiven when you pray. ఒకవేళ కోపం ఉండేలా పగ తీర్చుకోవడం మానేసి కోపాన్ని విడిచిపెట్టాలి అంటే నువ్వు ముందు ఒకరిని ఒకరు క్షమించుకోగలగాలి. క్షమాపణ గుణము ప్రతి ఒక్కరిలో ఉండాలి. క్షమించే గుణము లేకపోతే నువ్వు ఎవరిని కూడా ప్రేమించలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరిని తిరిగి ప్రేమించినప్పుడు, నువ్వు ఎవరిని తిరిగి క్షమించమని అడగనప్పుడు నేను నిన్ను ప్రేమించలేను, నేను కూడా నిన్ను క్షమించలేను. ఈ క్షమాపణ అనే మాట మనం సిరాక్ గ్రంథంలో చూస్తున్నాం. సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో చూస్తున్నాం. కానీ క్షమాపణ అనేది ముందు స్టార్ట్ అయింది ఎక్కడ? చాలామందికి తెలిసి ఉండాలి, కొద్దిమందికి తెలిసి ఉండాలి, చాలామంది తెలియకపోవచ్చు.
పర్టికులర్గా క్షమాపణ అనే మాట, క్షమాపణ అనే ఒక ప్రక్రియ, క్షమించడం అనే ఒక విషయము ఆదికాండము 2వ అధ్యాయంలో జరిగింది. ఎప్పుడైతే దేవాది దేవుడు ఆదాము అవ్వలను పాపం చేసినప్పుడు చంపివేయకుండగా వాళ్ళ పాపానికి గాను వాళ్ళని శిక్షించి వదిలేశాడు. ఇక్కడ క్షమాపణ వర్డ్ బైబిల్లో రాసి లేకపోవచ్చు, కానీ దేవుని అంతరంగము అదే. ఆదాము అవ్వల్ని క్షమించి ముందుకు పంపించాడు అంటే దేవుడు ఏమి అనక వాళ్ళని మౌనంగా వదిలేశాడు. మీరు వెళ్ళి మళ్ళీ ఇలా చేయకండి, వెళ్ళి నేను శిక్షణ ఇస్తున్నాను, ఆ శిక్ష ప్రకారం జీవించండి అన్నాడు అంటేనే దేవుడు హృదయంతరంగం నుండి వాళ్ళని క్షమించాలని అర్థము. ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినా 3వ అధ్యాయంలో చూసినా మనకు స్పష్టంగా కనబడుతుంది. దేవుడు ఆదాము అవ్వల్ని మాత్రమే కాదు, మరొక వ్యక్తిని కూడా క్షమించాడు ఆదాము అవ్వల తర్వాత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము చాలా స్పష్టంగా చూస్తే 4వ అధ్యాయంలో, జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 13. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం. And Cain said to the Lord, "This punishment is too hard for me to bear. You are driving me off the land and you away from your presence. I will be homeless, wandering on the earth, and anyone who finds me will kill me." But the Lord answered, "No, if anyone kills you, 7 lives will be taken in revenge." So the Lord put a mark on Cain to warn anyone who meet him not to kill him. And Cain went away from the Lord's presence and lived in a land called Wandering, which is east of Eden. దైవజనమా, ఎప్పుడైతే ఆదాము అవ్వలను దేవుడు క్షమించి పంపించేశాడో, దేవుడు ఆదాము వాళ్ళని హత్య చేయలేదు, చంపివేయలేదు, క్షమించి వాళ్ళని ముందుకు పంపించాడు. వెళ్ళి ఆదాము, నువ్వు ఇక మీద వ్యవసాయం చేసి అవ్వను భార్యగా అంగీకరించి ఆమెను పోషించు. అవ్వ, నువ్వు ఆదాముకు భార్యగా ఉండి సంసారం జీవితం కొనసాగిస్తూ బిడ్డలను కని గర్భ ఫలాన్ని శాపముగా నీకు ఇస్తున్నాను వెళ్ళమని దేవుడు ఆదాము అవ్వల్ని తరిమేశాడు. తరిమిన తర్వాత ఆదాముకి 2 సంతానం, కేన్, ఏబెల్. ఈ ఇద్దరి మధ్యలో దేవుని గొప్ప ఆఫరింగ్ బలిని, ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కానీ కేను బలిని అంగీకరించిన కేన్ ఏబెల్ని చంపివేస్తాడు. చంపివేసిన తర్వాత దేవుడు అంటాడు కేన్ని, నేను నిన్ను హత్య చేయొద్దని చెప్పాను, నీ సొంత తమ్ముడిని నువ్వు చంపావు, ఇది తప్పు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇక మీదట ఈ భూమి మీద నువ్వు వ్యవసాయమే చేయవద్దు. నువ్వు ఎక్కడ పంట పండించాలనుకున్నా భూమి మీద పంట పండించనివ్వను, పంటను పండించలేవు, ఇంకా తిండి లేదు తిప్పలేదు, ఇలాగే దేశ దిమారుడై నువ్వు తిరుగుతూ ఉండు పో అని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టినప్పుడు కేన్ అన్నాడు, తండ్రి యేసయ్యా, యెహోవా, ఈ పనిష్మెంట్ నాకు చాలా 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 భారమైనది, ఇంత పనిష్మెంట్ నేను భరించలేను, నేను నీ సన్నిధిని వదిలి వెళ్ళిపోతే నన్ను ఎవరన్నా చంపేస్తాను. అప్పటికీ భూప్రపంచం మీద ఉండేది 4 ఆదాము, అవ్వ, కేన్, ఏబెల్. ఏబెల్ చచ్చిపోయాడు కాబట్టి కేన్ ఉన్నాడు, ఆదాము, అవ్వ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని చంపుతారు మరి? కేన్ ఎవరు చంపుతారని కేన్ భయపడుతున్నాడు. ఏమో ఆదామే కేన్ చంపేస్తాడేమో అని ఒక భయం ఉండవచ్చు. లేదా కేన్ వెళ్తూ 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 జీవితాన్ని కొనసాగిస్తున్న తన వంశస్థులు తను చంపేస్తాడన్న భయం కూడా కేన్కు ఉండవచ్చు. అందుకే కేన్ అంటున్నాడు, నేను ఎలా ఇంత పెద్ద పనిష్మెంట్ తీసుకోవాలి? నేను తీసుకోలేను ప్రభువా, నన్ను ఎవరన్నా చంపేస్తే. అప్పుడు యెహోవా తండ్రి అన్నాడు, కేన్, నిన్ను ఎవడు చంపడు, ఒకవేళ నేను ఎవరన్నా చంపితే వాళ్ళకి 7 మార్లు జీవితాన్ని నేను ఇవ్వను, వాళ్ళని క్షమించను, నేను 7 సార్లు వాళ్ళని శిక్షిస్తాను. స్పష్టంగా 7 అనే మాట జెనసిస్ 4:15 రాసింది. ద లార్డ్ ఆన్సర్డ్, నో, ఇఫ్ ఎనీవన్ కిల్స్ యూ, 7 lives will be taken in revenge. నిన్నెవరన్నా చంపితే తతిమ 7 కూడా ఇదైపోతారు. ప్రైజ్ ది లార్డ్. రిప్లై మీ బ్రదర్. ఆమేన్. చెప్పండి బ్రదర్ శ్రీనివాస్ శ్రీను గారు.
మీ డౌట్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, రిప్లై మీ లైవ్, రిప్లై టీమ్, రిప్లై టు దట్ కమెంట్. సే ప్రైజ్ ది లార్డ్. చెప్పావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రీనివాస్ గారు మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు, నేను మీకు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో కేన్ని దేవుడు 7 మార్లు 7 టైమ్స్, నిన్ను చంపిన వాడికి 7 టైమ్స్ లైఫ్ నేను ఇస్తా. దేవుడు కేన్కి మాట ఇచ్చి ఇంకా నువ్వు వెళ్ళు అన్నాడు. 7 సార్లు నిన్ను చంపిన వారిని నేను 7 సార్లు క్షమించను అనేది ఆ వచనం ఒక అర్థం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఈ విధంగా కేను కూడా క్షమింపబడే శిక్షను, దేవుని యొక్క శిక్షను పొందుకొని వెళ్ళిపోయాడు. ఉదాహరణకు ఇలా జరిగి ఉండాలి. కేన్ ఏబుల్ని చంపాడు కాబట్టి దేవుడు కూడా కేన్ని చంపి ఉండాలి. కానీ కేన్ని చంపివేయకుండా వదిలేశాడు. అంటే కేన్ని దేవుడు క్షమించాడు. క్షమాపణ అనేది ఆదికాండం 4వ అధ్యాయంలోనే పదునైంది. ఆదిలోనే వాక్కు ఉండింది, వాక్కే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే క్షమించే దేవుడై ఉన్నాడు. From day one there's word, and the word is God, and God is word, and the same God who gave word, the same God who gave word gave forgiveness also. Praise the Lord, praise the Lord. So 7 సార్లు క్షమిస్తానని దేవుడు అనగానే ఈ కేను వంశంలో ఉన్న, కేను సంతానంలో ఉన్న కేన్ మనమడు లామేచ్, అదే 4వ అధ్యాయము 23వ వచనంలో చూస్తాం. జెనసిస్ 4:23. లామేచ్ తన భార్యలతో అన్నాడు, లామేచ్ said to his wives Aza and Zillah, listen to me, I have killed a young man because he struck me. If 7 lives are taken to pay for killing Cain, then 77 will be taken if anyone kills me. ఈ 7 సార్లు క్షమించడము అలవాటు అయిపోయింది. దేవుడు కేన్ని క్షమించాడు. కేను మనవడైన లామేచు తనకు ఎదురుగా వస్తూ ఒక వ్యక్తి తనను ఢీకొన్నాడని అతన్ని చంపేస్తాడు. చంపి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అయిన అజాజిలాతో అన్నాడు, అజాజిలా, నా తాత కేను తన తమ్ముడైన ఏబెల్ని చంపినందుకు దేవుడు 7 సార్లు మనం క్షమించి జీవితం ఇచ్చాడు. ఇప్పుడు నేను అదే వంశంలో ఉన్నాను కాబట్టి, నేను కూడా ఒక వ్యక్తిని చంపేశాను కాబట్టి, ఇప్పుడు 77 టైమ్స్ 77 సార్లు నన్ను దేవుడు క్షమించాలి. నేను 77 సార్లు దేవుడు క్షమించాలి. ఆ నన్ను చంపిన వాడికి 77 సార్లు జీవితమే లేదు అని లామేచ్ ప్రకటించుకున్నాడు. దేవుడు చెప్పలేదు ఈ మాట. 7ని 77 చేశారు. 77 అనే అంకె మీరు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రస్తావించింది మాత్రమే విని ఉంటారు. కానీ 77 అనే మాట, 77 సార్లు క్షమించి జీవితాలు ఇస్తున్న మాట మనం ఆదికాండం నుంచి చదువుతున్నాం. అంటే యేసుక్రీస్తు ఆదికాండంలో జరుగుతున్న ప్రతి సంఘటనను పరలోకం నుంచి చూస్తూనే ఉన్నాడు. ప్రపంచాన్ని సృష్టించినప్పుడు దేవుడైన యెహోవా ఉన్నారు, తన కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఇది కంఠాబద్ధంగా చెప్పగలం. Confirmly we can say that Jesus is there in the creation and God the Father created. And Jesus himself says, అదే యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో స్పష్టంగా పలుకుతున్నాడు, తండ్రి, ఈ లోకాన్ని సృష్టించక మునుపు నాకు నువ్వు ఏ మహిమనిచ్చావో అదే మహిమను నాకు తిరిగి ఇవ్వమని ఈ భూలోకం మీద నిలబడే యేసుక్రీస్తు తన తండ్రిని అడిగాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17లో యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి, ఈ లోకాన్ని సృష్టించక మునుపు నాకు నువ్వు ఏ మహిమనైతే ఇచ్చావో ఇప్పుడు మళ్ళీ తిరిగి నాకు ఆ మహిమనే ఇవ్వు. యేసుక్రీస్తే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన మాట అంటున్నాడు. అది ఇప్పుడు యేసుక్రీస్తు 77 సార్లు క్షమించవచ్చు అని ఎక్కడన్నాడు మరి? నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము.
Then Peter came to Jesus and asked, Lord, if my brother keeps on sinning against me, how many times do I have to forgive him? 7 times? No, Jesus replied. No, not 7 times, answered Jesus, but 77 times. 77 సార్లు నువ్వు క్షమించవచ్చు. పేతురు వచ్చి యేసయ్య అన్నాడు, యేసయ్య, ఈ లోకంలో నా సహోదరుడు నన్ను నా మీదికి నా వద్దకు వచ్చి నాకు అగేన్స్ట్గా మాట్లాడి నా ఆస్తి గుంజుకొని ఇలా పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? యేసయ్య అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, యేసయ్యకి 7 సార్లు నేను క్షమించవచ్చా అంటే, కాదు, 77 సార్లు నువ్వు క్షమించగలగాలి. ఎలా అయితే కేన్ యెహోవా తండ్రిని అడిగాడో, తండ్రి నేను నీ సన్నిధి నుంచి గెంటి వేయకు, నేను వెళ్ళలేను, ఒకవేళ నీ సన్నిధి నన్ను గెంటి వేస్తే, నన్ను ఎవరన్నా చంపేస్తే, అప్పుడు యెహోవా తండ్రి కేన్తో అన్నాడు, అయ్యి అట్లా ఏం లేదు, జరగదు నాన్న, నువ్వు పో, నేను ఎవరన్నా చంపితే 7 సార్లు వాడు చస్తాడు, నీకు 7 సార్లు క్షమాపణ నేను ఇస్తున్నాను, పో అన్నాడు. దాన్ని 77 సార్లు కేన్ మనవడైన లామేచు కన్వర్ట్ చేసుకున్నాడు. ఇక్కడ సేమ్ రిపీట్ అయింది, ఆది కాలంలో రిపీట్ అయిన సేమ్ టాపిక్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ సర్కమ్టెన్స్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఇక్కడ పేతురు వచ్చి యేసయ్యతో అంటాడు, అక్కడ యెహోవా తండ్రిని కేన్ అడిగాడు, ఇక్కడ యేసుక్రీస్తును పేతురు అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడు, అక్కడ అన్నదమ్ములు కూడా ఉన్నాయి కదా, కేన్ ఏబులు గొడవబడి ఏబులు చచ్చిపోవడము, కేన్ ఏబుల్ని చంపేయడము, హత్య. ఇక్కడ హత్య జరగలేదు, కానీ పేతురు అంటున్నాడు, నా తమ్ముడు నా అన్నయ్య నా మీదికి ఏదైనా పాపం చేసినా ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించవచ్చా? యేసయ్య 7 సార్లు కాదు, 77 సార్లు నువ్వు క్షమించవచ్చు. అంటే ఆది కాండంలో 4వ అధ్యాయంలో యెహోవా తండ్రి ఏం నేర్పించాడో అదే నేర్పును యేసుక్రీస్తు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22, 23 చెప్తున్నాడు. చాలామంది పాత నిబంధనను చదవక కేవలం నూతన నిబంధన చదువుకుంటే సరిపోద్దంట. అలా చదివితే ఈ మర్మాలు తెలియవు వాళ్ళకి. యెహోవా తండ్రియే మొట్టమొదటిగా 7 సార్లు కేన్ను క్షమించాలనే సత్యము నీకు తెలియాలి. యేసుక్రీస్తు 77 సార్లు క్షమించవచ్చని అధికార ప్రకటన చేశాడు అంటే, అధికారంతో చెప్తున్నాడంటే, ఆల్రెడీ తన తండ్రిని యెహోవా ఆదిలోనే 7 సార్లు క్షమించాడు. ఆ క్షమాపణను లామేజ్ 77 సార్లు చేసుకున్నాడు. ఆ అధ్యాయము ఆ వచనం ప్రకారమే యేసుక్రీస్తు కూడా 77 సార్లు నీ తమ్మును క్షమించవచ్చు అని ప్రకటిస్తున్నాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, కోప క్రోధ మోహాల కన్నా, పగలు పరిష్కారాల కన్నా క్షమించడమే ఉత్తమం. ఒక్కరిని క్షమించడమే సత్యం. అందుకే మనం సిరాకు జ్ఞాన గ్రంథం ఇదే మనకు నేర్పిస్తుంది ఏమనగా, ఎవరైతే ఒకరిని ఒకరు క్షమిస్తారో వాళ్ళు పరలోక వాసులుగా, పరలోక బిడ్డలుగా మలచబడతారు, పరలోక బిడ్డలుగా నడిపింపబడతారు. ఆది కాలంలో యెహోవా తండ్రి ఏం చెప్పాడో యేసుక్రీస్తు కూడా అదే చెప్పారు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, సిరాక్ గ్రంథము 28వ అధ్యాయంలో మనం చూసిన 4వ వచనం, 3వ వచనం చూసిన, యు కెన్ యాక్సెప్ట్ ద లార్డ్ ఇన్ పార్డన్, you are being grudge against someone else. నీ మీద ఎవరైనా కోపము క్రోధంగా ఉంటే, నువ్వు ఎవరి మీదైనా కోపంతో క్రోధంగా ఉంటే దేవుడిని క్షమిస్తాను అనుకుంటున్నావా? క్షమించడు. నీలో కల్లా కపటం లేని మనసు ఉంటేనే దేవుడికి హృదయంలోకి వస్తాడు. ఇక్కడ కోపము, క్రోధము, మోహం పెట్టుకుంటే దేవుడిని అంగీకరించడు. ఇక్కడ పగ పెట్టుకుంటే దేవుడు అంగీకరించడు. ఇక్కడ క్షమాపణ లేకపోతే, నువ్వు ఒక్కరిని క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడని దేవుడు సిరాక్ గ్రంథం 28వ అధ్యాయంలో స్పష్టంగా పలుకుతున్నాడు. సిరాక్ చాప్టర్ 28 4వ వచనం ఇలా అంటుంది, యు యువర్ సెల్ఫ్ ఆర్ అ సిన్నర్ and if you want to forgive another person, you have no rights to pray to the Lord to forgive your sins. నువ్వు ఎప్పుడైతే ఒకరిని క్షమించవో, నువ్వు ఎవరిని క్షమించినప్పుడు
నువ్వు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించని అడిగే అధికారం నీకు లేదని సిరాక్ 28 స్పష్టంగా పలుకుతుంది. Sirach 28 says, verse 4, when you are not forgiving your own brother, own sister, own wife and own children, you don't have any rights to come to the God's presence and kneeling before Him and asking for forgiveness. Here, the sin is filled. When sin is filled here, you cannot ask forgiveness from here. God will not accept your prayer. దేవుని ప్రార్థన అంగీకరించడు. నీకు ప్రార్థన చేసే హక్కు లేదంటున్నాడు సిరాక్ జ్ఞాన గ్రంథంలో. దేవుడు నువ్వు ఎవరిని క్షమించినప్పుడు నీకు క్షమాపణ ప్రార్థన చేసే హక్కు నీకు ఎవడిచ్చాడని ప్రశ్నిస్తున్నాడు. నీకు హక్కే లేదన్నాడు. ఒకవేళ చేసినా నేను దాన్ని వినను. అదేవిధంగా 5వ వచనం అన్నాడు, ఇఫ్ యు కెనాట్ గెట్ రైడ్ ఆఫ్ యువర్ యాంగ్రీ యు హ్యావ్ నో హోప్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఒకవేళ నీ కోపం నుంచి నువ్వు బయటికి రాకపోతే, నీ కోపాన్ని నువ్వు వెళ్ళదక్కకపోతే, నీ కోపాన్ని నువ్వు మర్చిపోకపోతే నువ్వు క్షమించమని అడిగే అధికారము నీకు లేదు. అందుకే మనం ఎవరిదైనా కోపం పడినా, ఎవరిని తిట్టినా, ఎవరిని కొట్టినా వెంటనే వెళ్ళి వాళ్ళని సారీ అడుగుతాం. నువ్వు క్షమించు, ఐ అపాలజైజ్, పార్డన్ మీ. ఈ 3 ముచ్చైన మాటలు చాలా ఈజీగా వాడేస్తుంటాం. కానీ ఆ 3 ముచ్చైన మాటల వెనుక చాలా 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 అర్థం ఉంది. చాలా అర్థం ఉంది. అందుకే అంటున్నాడు, నువ్వు ఒక్కరిని క్షమించినప్పుడు నువ్వు కూడా ఎవరిని వెళ్ళి క్షమించలేవు. నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని క్షమించమని అడిగే అధికారం నీకు లేదన్నప్పుడు నువ్వు నన్ను వచ్చి క్షమించమని అడిగే అధికారం కూడా నీకు లేదు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ప్రతిరోజు ధ్యానిస్తున్న పరలోక ప్రార్థనలో కూడా అదే అంటాం. మా యందు పాపం చేసిన వారిని, మా యందు అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టే మీరును మన్నించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవ జనమా, ఒకరిని క్షమించినప్పుడు నువ్వు కూడా క్షమాపణ కోరడానికి అర్హతలు కావు అని సిరాక్ గ్రంథము చాలా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దేవుని వాక్కును గౌరవించే బిడ్డలారా, ఆయన మరొక మాట అంటున్నాడు, థింక్ అబౌట్ ఇట్, ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్. థింక్ అబౌట్ ఇట్, someday you will die and your body will decay. So give up hate and live by the Lord's commands, the commands in the Lord's covenant of the Most High. Instead of getting upset over your neighbor's faults, overlook them. నీ పగవారి మీద, నీ మిత్రుల మీద, నీ సహోదరి మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద కోపం కలిగి ఉండడం కన్నా వాడిని క్షమించి వదలడమే చాలా ఉత్తమం. అలా క్షమిస్తేనే నువ్వు దేవుని విజ్ఞానములో, దేవుని జ్ఞానములో, దేవుని సన్నిధిలో, దేవుని కట్టడాల్లో నువ్వు జీవిస్తావు. క్షమాపణ లేని జీవితమే కాదు. క్షమించలేని గుణము నీలో లేనప్పుడు నిన్ను దేవుడు క్షమించుమని అడగడం మూర్ఖత్వం. క్షమించకపోతే దేవుని ఆగ్రహం నీ మీద అలాగే ఉంటుంది. దేవుడు క్షమించకపోతే దేవుని ఆగ్రహం నీ మీద అలాగే ఉంటుంది. దేవుడి ఆగ్రహం మీద ఉన్నప్పుడు నువ్వు రోగాలతో, బాధలతో, వేదనలతో, కన్నీటితో ఉంటూనే ఉంటావు. అందుకన్నా పెద్ద పాపం ఏంటో తెలుసా? దేవుడు ఏంటో తెలిసిన తర్వాత కూడా దేవుడిని గౌరవించకపోవడం. దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికి కూడా నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధించకపోవడం, ఆ అద్భుత కార్యాల గురించి నువ్వు ప్రకటించకపోవడం. దేవుని అద్భుత కార్యాలు నీ యందు జరుగుతున్నప్పుడు కూడా, దేవుడి సత్యాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా ఆ సత్యాన్ని, ఆ ప్రభును విడిచిపెట్టడమే మహా పాపం. మానవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సారీ అడగవచ్చు, మానవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాటను అడగవచ్చు, వాడిని క్షమించవచ్చు. కానీ నీకు దేవుని క్షమాపణ కావాలి కదా. ఆయన క్షమించినప్పుడు నువ్వు ఎలా ప్రభుకి బిడ్డగా, ప్రభుని దీవెన గల బిడ్డగా, ప్రభు దీవెనలు పొందుకునే బిడ్డగా నువ్వు ఎలా మారుతావు? దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ప్రేమను ఎరిగిన బిడ్డలారా, ఉన్నతమైన స్నేహం దేవుడితో నీకు ఉన్నప్పుడు దేవుడిని క్షమిస్తాడు. దేవుడి స్నేహం నీతో ఉండాలి అంటే, నువ్వు దేవుడితో స్నేహితుడిగా మలగాలంటే, దేవుని లేని ప్రేమను, ఆయన క్షమాపణను చూరుగొనాలి. ఆయన క్షమిస్తేనే నీకు జీవితం, ఆయన క్షమించకపోతే నీకు జీవితం లేదు.
77 టైమ్స్ యేసుక్రీస్తు క్షమించవచ్చు అని అన్నాడు అంటే ఆది కాండంలో 7 సార్లు దేవుడు కేర్ని క్షమించాడు. ఇది ప్రధానమైన సత్యం. సో బైబిల్ చదివేటప్పుడు ఆది కాండం నుండి చదవడం మొదలుపెట్టండి. రీడ్ ద కంప్లీట్ బైబిల్, నాట్ ఆఫ్. సమ్ పీపుల్ క్యారీ ఓన్లీ న్యూ టెస్టమెంట్ టు ది చర్చ్. If you are doing that, then you are insulting God the Father. Insulting God the Father. Jesus himself didn't insult God the Father, then why you are insulting God the Father without reason? నువ్వు నూతన నిబంధన నుండి, కానీ నూతన నిబంధన మాత్రమే నువ్వు బైబిల్ తీసుకొని వెళ్తున్నావు అంటే చర్చ్కి, పాత నిబంధన వదిలేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, యెహోవా తండ్రిని అవమానపరుస్తున్నావు. యేసుక్రీస్తే తన తండ్రిని అవమానపరచలేదు, తన తండ్రిని విడిచిపెట్టమని చెప్పలేదు. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు పాత నిబంధన గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి, యెషయా పుస్తకం గురించి మాట్లాడినప్పుడు నువ్వేలా పాత నిబంధన ఇంట్లో పెట్టేసి ఒకటి నూతన నిబంధన పట్టుకొని చర్చకు పోతున్నావు? డోంట్ క్యారీ హాఫ్ బైబిల్, క్యారీ ద ఫుల్ బైబిల్. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు సంబంధించిన దైవ పుస్తకాన్ని, దైవ హోలీ బైబిల్ని పట్టుకుని పో చర్చ్కి. అదే నీకు దీవెన. కేవలం న్యూ టెస్టమెంట్ చదివేసినా, నాకు బైబిల్ వచ్చేసింది, నేను డాక్టరేం చదువుకున్నా, నేను డాక్టర్ అయిపోయినా, నేను ఏదైనా బోధించవచ్చు అంటే అది వెర్రితనం, పిచ్చితనం. క్షమాపణ గుణము దేవునికి ఎప్పుడు ఇస్తాడంటే దేవుని పూర్తిగా తెలుసుకున్నప్పుడే. దేవుని పూర్తిగా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్కులో నువ్వు లోబడాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్కులో దిగాలి. క్షమించే గుణము లేనప్పుడు దేవుడిని క్షమిస్తానని మాత్రం ఆశపడకని సిరాక్ గ్రంథము 28వ అధ్యాయం స్పష్టంగా పలుకుతుంది. కావున దైవజనులారా, ఇప్పుడే వెళ్ళండి, మీ తల్లిని, మీ తండ్రిని, మీ సహోదరుని, మీ సహోదరురాలిని, మీ భార్యని, మీ పిల్లల్ని తప్పు చేసిన వాళ్ళని క్షమించమని అడగండి. దేవుని పవిత్ర ఆత్మకు నోచుకోండి, ఆయన పవిత్ర నామంలో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా వీడియోని, మా ఈ మెసేజ్ని, దైవ మెసేజ్ని షేర్ చేయండి. దేవుని అపారమైన ప్రేమ కృపకు, సేవకు లోబడండి. యూట్యూబ్ ఛానల్ని చూడండి. మీకు కమెంట్స్లో ఆల్రెడీ మా టీం మెంబర్స్ పెట్టారు. ప్రతిరోజు మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది. ఫేస్బుక్లో కూడా లైవ్ చూడవచ్చు, మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ చూడవచ్చు. ఎన్నో గొప్ప జ్ఞానమైన సంగతులను దేవుడు మీ గురించి పొందుపరుచున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.